మేము కేటీఆర్ తిడితే జనం మమ్మల్ని తిడుతున్నారు అని అంటున్నారు అద్దంకి దయాకర్ గారు. మరి మీరెందుకు తిడుతున్నారు అంటే వాళ్ళు తిడుతున్నారు కాబట్టి మేము తిడుతున్నాం అని చెప్తున్నారు ఆయన. మనోని ఛాలెంజ్ ఏం దొరికినా అదేదో మీరే చెప్పండి. 70,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు నోటిఫికేషన్లు చూపించాలి, శాశ్వతంగా రాజకీయాలను వదిలేస్తా. మరి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పండి సార్. రాజకీయాలు వదిలేస్తానంటున్నారు కదా. నేను వదిలేయమని కూడా చెప్పాం. ఎందుకు? ఎందుకంటే నువ్వు ఉంటేనే కాంగ్రెస్ కు మంచి. ఏంటి కేటీఆర్ రాజకీయాల్లో ఉంటేనే కాంగ్రెస్ కు మంచిదా? అదేలా? నువ్వు ఒక్కనివి చాలు. దేనికండి? టిఆర్ఎస్ ను మెయ్య బొందబెట్టిండు, బీఆర్ఎస్ నువ్వు బొందబెట్టు. అది సరే సార్. ఇప్పుడు ఆయన రాజకీయాల్లో ఉండమంటారా వదిలేయమంటారా? ముందే ఇస్తుంది చెప్పండి. నువ్వు పోవద్దు బాబు, ఎందుకంటే నువ్వు ఉంటేనే కొంచెం కామెడీ ఉంటది, కొంచెం సీరియస్ ఉంటది, కొంచెం మసాలా ఉంటది. మీరు కూడా భలే కామెడీ చేసేస్తున్నారండి. అసలు వీళ్ళ స్పీచెస్ రాసేటోళ్ళని మెచ్చుకోవాలి. స్క్రిప్ట్లు మీకు నచ్చిందా వాళ్ళ స్క్రిప్ట్? బాగానే వాడుతున్నట్టు, ఇద్దరు ముగ్గురిని మీటింగ్ ఒకరిని వాడుతున్నట్టుంది. ఇందుకీ ఏముంది సార్ వాళ్ళ స్క్రిప్ట్ లో? కాంగ్రెస్ ముసలి నక్క అయితే మెయ్య యువ నక్క. మరి ముసలి నక్క యువ నక్క అదేం స్క్రిప్ట్ సార్? అస్సలు బాగలేదు. తస్మాత్ జాగ్రత్త కొడకల్లారా చెప్తున్నా. ఏంటండి ఆ భాష? పిచ్చి పిచ్చి నగరాలు చేయకండి. ఏంటండి ఎందుకండి అలా తిడతారు? తిడితేనేమో తిట్టినారు, మమ్మల్ని తిడుతురు జనం. ఎందుకు సార్? నువ్వు కేటీఆర్ కూడా తిట్టుతావా? వచ్చి నువ్వు ఇట్లా దిగజారిపోయారు ఏం దాకర్ అంటున్నారే. మరి మీరేంటి చెప్తున్నారు ప్రజలకి? మరి కేటీఆర్ తిడుతుండు కదా అని అంటే తిడతాడు. కేటీఆర్ అయితే తిడితే ఏంది, నువ్వు తిడతావా అంటున్నాడు. అంటే ఏంది? ఎవరెవరిని తిట్టినా తప్పే కదండి. మీరు ఒకరు తిడితే వాళ్ళు 2 తిడతారు, వాళ్ళు 2 తిడితే మీరు 3 తిడతారు. అదే కదా ఇప్పుడు రాజకీయం.